ఈ ఎపిసోడ్లో మనం ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగు మీనింగ్స్ తెలుసుకుందాం. కొన్ని వర్డ్స్, ఎందుకంటే ఇంగ్లీషు మాట్లాడటానికి రాయటానికి వర్డ్స్ కావాలి, వాటి మీనింగ్స్ మనకు తెలవాలి. ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగు మీనింగ్స్, ఆంగ్ల పదాలు తెలుగు అర్థాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. విండికేట్, VINDICATE, విండికేట్ అంటే క్లియర్ ఆఫ్ బ్లేమ్, ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్, బ్లేమ్ లేకుండా ఉండటం, దాన్ని విండికేట్ అని చెప్పంటాం. తర్వాత క్రోన్, CRONE, క్రోన్. క్రోన్ అంటే మంత్రగత్తె, అంటే విచ్ లైక్ ఓల్డ్ ఉమెన్. నెక్స్ట్ అండులేట్, UNDULATE, అండులేట్ ఊహల్లో తేలిపోవటం. టు మూవ్ ఇన్ వేవ్స్, అండులేటింగ్ అని చెప్పంటాం, ఊహల్లో తేలిపోవడం. మోన్, MOAN, మోన్. మోన్ అంటే దుఃఖించటం. మౌన్, MOURN, మౌన్ అంటే దుఃఖించటం. స్ట్రైక్, STRIKE, స్ట్రైక్ దెబ్బ కొట్టడం. ఎక్స్టసీ, ECSTASY, ఎక్స్టసీ అంటే సంతోషం. డిలైట్, DELIGHT, డిలైట్ సంతోషం. డ్రూప్, DROOP, డ్రూప్ అంటే రంగుపోవటం. ఫేడ్, FADE, ఫేడ్ రంగుపోవటం. అల్లిటరేటివ్, ALLITERATIVE, అల్లిటరేటివ్ అంటే ప్రాసతో ఉండటం. క్యారెక్టరైజ్డ్ బై అల్లిటరేషన్, అల్లిటరేషన్ అంటే ప్రాస. డెసోలేషన్, DESOLATION, డెసోలేషన్ అంటే నాశనము. డివాస్టేషన్, DEVASTATION, డివాస్టేషన్ అంటే నాశనము. హల్యూసినేషన్స్, HALLUCINATIONS, హల్యూసినేషన్స్ అంటే పితలాటకాలు, పితలాటకములు. ఇల్యూజన్స్, ILLUSIONS, ఇల్యూజన్స్ పితలాటకములు. కంజెక్చర్, CONJECTURE, కంజెక్చర్ ఊహ. స్పెక్యులేషన్, SPECULATION, స్పెక్యులేషన్ ఊహ. డర్జ్, DIRGE, డర్జ్ చనిపోయినప్పుడు పాడే పాట అంటే ఫ్యూనరల్ సాంగ్. గేజ్, GAZE, గేజ్ తీక్షణ చూపు. గేజ్ అంటే స్టడీ లుక్. మర్క్, MURK, మర్క్ చీకటి. గ్లూమ్, GLOOM, గ్లూమ్ చీకటి. క్లోక్, CLOAK, క్లోక్ తెర. వెయిల్, VEIL, వెయిల్ తెర. రస్టిక్స్, RUSTICS, రస్టిక్స్ గ్రామస్తులు అంటే రూరల్ పర్సన్స్. ఐడిలిక్, IDYLLIC, ఐడిలిక్ అందంగా ఉండటం. చార్మింగ్లీ సింపుల్, సింప్లీ చార్మింగ్, దాన్ని ఐడిలిక్ అని చెప్పంటాం. ఆర్మ్ చైర్ కాన్వర్జేషన్, ARMCHAIR, ఆర్మ్ చైర్ కాన్వర్జేషన్. CONVERSATION, ఆర్మ్ చైర్ కాన్వర్జేషన్ అంటే పిచ్చాపాటిగా మాట్లాడుకోవటం. కాన్వర్జేషన్ ఇన్ ఈజీ మూడ్. మిల్చ్, MILCH, మిల్చ్ పాలు ఇవ్వటం. హోలోకాస్ట్, HOLOCAUST,
CAUST, హోలోకాస్ట్ అంటే డిజాస్టర్. హోలోకాస్ట్ అంటే డిజాస్టర్. హుబ్రీ, HUBRIS, హుబ్రీ, గర్వం అంటే ప్రైడ్, PRIDE, ప్రైడ్ అన్నా కూడా గర్వం. నార్సిసిజం, NARCISSISM, నార్సిసిజం, సొంతగా శుద్ధిపరచుకోవటం అంటే సెల్ఫ్ ప్యూరిఫికేషన్. సెల్ఫ్ ప్యూరిఫికేషన్ అంటే సొంతగా శుద్ధిపరచుకోవటం. నార్సిసిజం అంటే సెల్ఫ్ ప్యూరిఫికేషన్ అంటే సొంతగా శుద్ధిపరచుకోవటం. ప్రిక్లూడ్, PRECLUDE, ప్రిక్లూడ్, దాన్ని కూడా కలుపుకొని. ప్రిక్లూడ్ అంటే ఇంక్లూడ్, ఇంక్లూడ్ అంటే దాన్ని కూడా కలుపుకొని. విలీ, WILY, విలీ, తెలివి. క్రాఫ్ట్, CRAFT, క్రాఫ్ట్, తెలివి. ఎసిటిక్, ASCETIC, ఎసిటిక్ అంటే సన్యాసి. ఏ పర్సన్ విత్ ఏ సింపుల్ అండ్ స్ట్రిక్ట్ వే ఆఫ్ లైఫ్, ఆ పర్సన్ని ఎసిటిక్ అంటారు, సన్యాసి. ఎసిటిక్ అంటే సన్యాసి. సోలిలాక్విస్ట్, SOLILOQUIST, సోలిలాక్విస్ట్, తనలో తనే మాట్లాడుకునేవాడిని సోలిలాక్విస్ట్ అని చెప్పంటారు. వన్ హూ స్పీక్స్ ఇన్సైడ్, ఆ పర్సన్ని సోలిలాక్విస్ట్ అని చెప్పంటారు, తనంతా తనే మాట్లాడుకోవడం. టాంట్, TAUNT, టాంట్ అంటే అవమానం. ఇన్సల్ట్, INSULT, ఇన్సల్ట్, అవమానం. రిక్లూస్, RECLUSE, రిక్లూస్, ఒంటరి. సాలిటరీ, SOLITARY, సాలిటరీ, ఒంటరి. ప్రీఎంప్ట్, PREEMPT, ప్రీఎంప్ట్, ఎత్తుకొని పోవటం. ప్రీఎంప్ట్ అంటే ఎత్తుకొని పోవటం. ఉసర్ప్, USURP, యుసర్ప్, ఎత్తుకొని పోవటం. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్.